జరగలేదు అని అర్థం చేసుకోవాలి. ఇవి పాకిస్తాన్ ని ఈ దేశంలో మనకు వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు చేయించడానికి పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి హస్తం ఏదో మనకు తెలియదు. చైనానా, సిఏఏ, అమెరికానా మనకు తెలియదు. కానీ భారతదేశంలో వాళ్ళ లివరేజ్ ఉంటారు కాబట్టి వాళ్ళని వాడుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూసాం. అసలు దీనికి కవరేజే లేనటువంటి ఒక అంశం మీరు చదివారో విన్నారో లేదో నాకు తెలియదు. నికోబార్ ఐలాండ్స్ లో మనం పెద్ద డెవలప్మెంట్ చేసి అక్కడ ఒక పెద్ద పోర్ట్ కట్టి అక్కడ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఇమ్మీడియట్ గా పర్యావరణ అక్కడ కాలుష్యం అవుతుందని, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పి కాంగ్రెస్ దాన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకు అపోజ్ చేస్తుంది? దాన్ని అపోజ్ చేస్తే దానివల్ల లాభపడేది ఎవరు? మనం చూసామంటే కనుక గల్ఫ్ నుంచో లేదా మనకు యూరోప్ నుంచి వచ్చేటువంటి షిప్పులకు గల్ఫ్ వదిలేసిన తర్వాత మధ్యలో కొలంబోలో వాళ్ళు ఏదైనా ఇంధనం నింపుకోవడమో, ఆహారం, నీరు నింపుకోవడం చేస్తే కనుక మళ్ళీ అక్కడి నుంచి మొత్తం బే ఆఫ్ బెంగాల్ అంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఇదంతా ఒక కొన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి. నికోబార్ ఐలాండ్స్ లో కనుక మనం అది పెట్టగలిగామంటే సింగపూర్ కి ధీటుగా మనం అక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి డెవలప్మెంట్ అక్కర్లేదా? వాళ్ళు అలాగే వాళ్ళు పేదరికంలో మగ్గుతూ ఉండాలి వాళ్ళు. కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేసరికి ఇమ్మీడియట్ గా ఏమి చేయడానికి వీళ్ళకి వాళ్ళని అపోజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూ లేదు. కాబట్టి పర్యావరణ, ప్రకృతి కాలుష్యం ఇవన్నీ తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద నాటకం అన్నమాట. దీనివల్ల లాభపడేది ఎవరు? చైనా తప్పకుండా లాభపడుతుంది. కాబట్టి చైనా వీళ్ళకి ఫండింగ్ చేయిస్తున్నదా? కాంగ్రెస్ పార్టీకి తర్వాత సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి మధ్యలో ఎంఓయూ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. మరి దాని దృష్ట్యా చేస్తున్నారా? గతంలో రఫైల్ విమానాలు మనం కొన్నప్పుడు కూడా చౌకీదార్ చోర్ హే అనడము, 60,000 కోట్ల గోటాల